దర్శకధీరు రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోయే సినిమా పేరు మహారాజా అయితే ఎలా ఉంటుంది, చక్రవర్తి అయితే ఇంకెలా ఉంటుంది? ఈ డౌట్లను నిజం చేసేలా ఉన్నాయి ఈ మూవీ మీద వస్తున్న రూమర్లు. ఈ మధ్య చిరు, తారక్ సినిమా టైటిల్స్ విషయంలో కూడా రూమర్లే నిజమయ్యాయి. ఇప్పుడు కూడా అదే జరగబోతోందా? గుంటూరు కారం తర్వాత మహేష్ ఇప్పుడు రాజమౌళి మూవీ కోసం రెడీ అవుతున్నాడు. ట్రైనింగ్ కూడా తీసుకుని వచ్చాడు. మే నుంచి జరిగే రిహార్సల్స్ తో బిజీ కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ మూవీ టైటిల్ మహారాజా లేదంటే చక్రవర్తి అనే ప్రచారం జరుగుతోంది. బాహుబలి వచ్చే టైంలో కూడా టైటిల్ ని ముందే రూమర్స్ రూపంలో అంచనా వేస్తే అవే నిజమయ్యాయి. ఇక ఈ మధ్య మెగాస్టార్ తో వశిష్ఠ షురూ చేసిన సినిమాకు కూడా అప్పట్లో టైటిల్ విశ్వంభర అనే ప్రచారం జరిగింది. ఫైనల్ గా అదే నిజమని టైటిల్ అనౌన్స్మెంట్ టైంలో తేలిపోయింది. విశ్వంభర మూవీనే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ దేవర టైటిల్లో కూడా కొరటాల శివ దేవర మూవీ టైటిల్ రిజిస్టర్ చేయించాడన్నారు. ఫైనల్ గా టైటిల్ అనౌన్స్మెంట్ రోజు అదే టైటిల్ రావడంతో రూమర్లే నిజమయ్యాయని తేలింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సుజిత్ తీస్తున్న ఓజీ మూవీ మీద కూడా ఆ మధ్య టైటిల్ విషయంలో గాసిప్స్ వచ్చాయి. ఫైనల్ గా ఓజీ టైటిలే నిజమని, ఒరిజినల్ గ్యాంగ్స్టరే ఫైనల్ టైటిల్ అని కన్ఫర్మ్ చేస్తున్నారు. టాప్ హీరోల సినిమాల విషయంలో రూమర్లే ఈ మధ్య నిజమవుతున్నాయి. అందుకే మహేష్ బాబుతో రాజమౌళి తీసే సినిమా టైటిల్ మహారాజా చక్రవర్తి అనగానే ఇందులో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ అనుకుంటున్నారు. మహేష్ బాబుతో రాజమౌళి తీయబోయే మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతోంది. ఇక వరల్డ్ ఆడియన్స్ కి ఇండియా అంటే ఏనుగులు మహారాజాలే కాబట్టి అందులోనూ కథ 18th సెంచరీకి సంబంధించింది అవడంతో మహారాజా టైటిలే ఫైనల్ చేస్తున్నారట. అంతేకాదు ఇందులో మహేష్ ఓ రాజ్యపు సైన్యాధికారిగా కనిపిస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. ఇక మే నుంచి ఈ మూవీ రిహార్సల్స్ మొదలు కానున్నాయి. సెప్టెంబర్లో షూటింగ్ అంటున్నారు. అయితే మహారాజా లేదంటే చక్రవర్తి టైటిల్స్ మాత్రం ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్స్ గానే ఉంటాయట. అసలు టైటిల్ అనౌన్స్మెంట్ మాత్రం ఆగస్టు 15కి లాంచ్ అవుతుందని ప్రచారం జరుగుతోంది.